హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్స్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్, షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. 150% విలువ 90 అయితే 60% విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ 150%కి 90 అయితే 60%కి ఎంత అని అడిగారు. ఇలా అడిగితే క్రాస్ మల్టిప్లై చేయాలి. 60 ఇంటూ 90 బై 150 ఎంత అంటే క్యాన్సిల్ అయ్యాలి. 3 2 జా 3 5 జా 5 1 జా 5 8 జా 18 ఇంటూ 2 36 అనేది ఆన్సర్ అవుతుంది. 60% విలువ 36. 5, 3, 0.5, 4.5, 6.5, p ల సగటు 6 అయినా p విలువ ఎంత అని అడిగారు. వీటి సగటు అంటే 5 ప్లస్ 3 ప్లస్ 0.5 ప్లస్ 4.5 ప్లస్ 6.5 ప్లస్ p బై రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య. కాబట్టి సగటు అంటే రాష్ట్ర సంఖ్య 1 2 3 4 5 6, వీటి 6, వీటి సగటు 6 అడిగాడు. ఇప్పుడు ఈ 6 అనేది ఇటు తీసుకెళ్ళాలా. ఫస్ట్ ఈ ప్లస్ చేద్దాం. 5 ప్లస్ 3 8, 0.5 ప్లస్ 4.5 5 అవుతుంది. 13 ప్లస్ 6 19.5, 19.5 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 36 అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 19.5. 36 నుంచి 19.5 తీసేయాలి. ఏమొస్తే 15.5 అనేది ఆన్సర్ వస్తుంది. మొదటి వరుస 3 సరి సంఖ్యలు మరియు వరుస 3 ప్రధాన సంఖ్యల భేదం అడిగారు. మొదటి 3 వరుస సరి సంఖ్యలు ఏమవుతాయి? 2, 4, 6 అవుతాయి. వీటి మరియు మొదటి 3 ప్రధాన సంఖ్యల భేదం. వీటి ప్లస్ చేయాలి. ఫస్ట్ వీటి ప్లస్ 12 అవుతుంది. మొదటి 3 ప్రధాన సంఖ్యలు 2 ప్లస్ 3 ప్లస్ 5. ఇవి మొదటి 3 ప్రధాన సంఖ్యలు. వీటిని ప్లస్ అయితే 10 అవుతుంది. వీటి భేదం అనేది 2. 10 కోట్లు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు అని అడిగాడు. ఫస్ట్ కోట్ రాద్దాం. 1s 10s 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. ఎన్ని మిలియన్లు అవుతాయి అంటే ఇట్లా 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్లు 10 మిలియన్లు 100 మిలియన్లు. ఇక్కడ ఆన్సర్ 100 మిలియన్లు అవుతుంది. అతిపెద్ద 5 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల భేదం అడిగారు. అతిపెద్ద 5 అంకెల సంఖ్య 99,999 అవుతుంది. అలాగే అతి చిన్న 4 అంకెల సంఖ్య 1000. వీటి భేదం అడిగారు. ఇది వాటి మధ్య భేదం. తర్వాతి ప్రశ్న 675 స్క్వేర్ మైనస్ 325 స్క్వేర్ అడిగారు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీని ప్రకారం చేయాలి. 675 ప్లస్ 325 ఇంటూ 675 మైనస్ 325. ఇవి రెండిట్లను ప్లస్ చేస్తే 975 ప్లస్ 25 1000 అవుతుంది. 1000 ఇంటూ 675 మైనస్ 350 అవుతుంది. 350 ఇంటూ 1000 అంటే 35010 35 ఇంటూ 10⁴ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1.6 ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అడిగారు. ఇది డైరెక్ట్ ఇంటూ చేసి సరిపోతే 1.5 ఇంటూ 1.6 వీటి ఇంటూ చేయాలి. 6 5 జా 30, 6 2 జా 12, 15 5 12 0 10 1 4. ఇక పాయింట్ ముఖ్యమండి. ఇక 2 అంకెల తర్వాత ఉన్నాయి కాబట్టి 2 అంకెలు 4 అనేది
ఆన్సర్ అవుతుంది. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కానిది ఏది అడిగారు? ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కానిది 1. 2 బిందువులతో గీయగల రేఖలు ఎన్ని అడిగారు? 2 బిందువులతో గీయగల రేఖలు 1 మాత్రమే. 360 మార్కులకు 288 మార్కులు వచ్చిన పర్సెంటేజ్ ఎంత అడిగారు? ఇక్కడ పర్సెంటేజ్ తీయడానికి వచ్చిన మార్కులు బై టోటల్ మార్కులు ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 0 0 క్యాన్సల్. 6 6 जा 6 4 जा 6 8 जा 6 8 जा పర్సెంటేజ్ 80% వస్తుంది. చతురస్రంలోని కర్ణాలు లంబంగా ఖండించుకుంటే అది ఏ చతుర్భుజం అవుతుంది? రాంబస్ అవుతుంది. ఇందులో కర్ణాలు అనేవి లంబంగా ఖండించుకుంటే దాన్ని రాంబస్ అవుతుంది. అలాగే 5 కిలోమీటర్లు మరియు 4 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ అంటే 5 + 4/2 4.5 వస్తుంది ఆన్సర్. √2.56 × 6.25 అడిగారు. ఇక్కడ 2.56 అంటే 1.6 స్క్వేర్ అవుతుంది ఇంటూ 6.25 అంటే 2.5 స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇది 8 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు ఇంటూ 4.5 సెంటీమీటర్ల వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అడిగాను. ఇవన్నీ ఇంటూ చేయాలి అంతే. 6/9 6/11 5/10 5/9లో ఏది పెద్దది అడిగారు. ఇందులో బాగా ఇలాంటి భిన్నాలలో ఏది పెద్దది తెలుసుకుంటే ఫస్ట్ ఇవి రెంట్లలో ఏది పెద్దది చూడాలి. ఇవి రెంట్లలో పెద్దది ఇది అవుతుంది, ఇవి రెంట్లలో పెద్దది ఇది, మళ్ళీ ఇవి రెంట్లలో పెద్దది చూడాలి. 6/9 5/9లో పెద్దది 6/9 అవుతుంది. 6/9 పెద్దది. 2 మీటర్ల భుజంగల చతురస్రానికి పరచడానికి 20 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లుగా టైల్స్ ఎన్ని కావాలి? ఇక్కడ చతురస్రం అడిగా 2 మీటర్లు కాబట్టి 2 మీటర్లు, ఇక్కడ సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్లకు మార్చుకుందాం. 200/20 × 10. ఇది క్యాన్సల్ చేసుకుంటే 200 వస్తుంది. 200 టైల్స్ కావాలి. 8 మీటర్ల భుజంగల చతురస్రంను 16 సమాన చిన్న చిన్న చతురస్రాలుగా కత్తిరించగా వచ్చిన చిన్న చతురస్రాల వైశాల్యం ఎంత అని అడిగారు. 8 మీటర్ల చతురస్రం కాబట్టి 8 మీటర్లు ఇంటూ 8 మీటర్లు, వీటిని 16గా కత్తిరించలు కదా, 16 సమాన భుజాలు కాబట్టి 8 2 जा 2 4 जा చిన్న చిన్న చతురస్రాల వైశాల్యం 4 అవుతుంది. చతురస్ర పిరమిడ్లోని త్రిభుజ భుజాల సంఖ్య ఎంత అని అడిగారు. చతురస్ర పిరమిడ్ ఇలా ఉంటాయి, ఇలా ఉండి ఇక్కడ త్రిభుజాలు వస్తాయి. ఇందులో ఉన్న త్రిభుజ భుజాల సంఖ్య అడిగారు. త్రిభుజాలు 4 ఉంటాయండి. దీని ఆన్సర్ 4. తర్వాత క్వశ్చన్ 11√2 కర్ణం అయితే చతురస్ర వైశాల్యం ఎంత అడిగారు. చతురస్ర కర్ణం అంటే √2a, ఇది కర్ణం అంటే ఇక్కడ a = 11 అవుతుంది. ఇక మనకు అడిగింది వైశాల్యం. చతురస్ర వైశాల్యం a², 11 × 11 ఆన్సర్ 121 అవుతుంది. తర్వాతి ప్రశ్న సంపూర్ణ కోణం కొలత ఎంత అడిగారు. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ కోణాలు అంటే ఇది సంపూర్ణ కోణం అవుతుంది కదండి, ఇది 360 డిగ్రీస్ అవుతుంది. తర్వాత చుట్టుకొలతలో 1/3 వంతు భుజం ఉన్న త్రిభుజం ఏది అని అడిగారు. చుట్టుకొలతలో 1/3 వంతు భుజం ఉన్నది సమబాహు త్రిభుజం అవుతుంది.
ఎందుకంటే సమబాహు త్రిభుజం చుట్టుకొలత 3a అవుతుంది కాబట్టి. తర్వాతి ప్రశ్న 5, 9, 8, 6లతో ఏర్పడే పెద్ద మరియు చిన్న సంఖ్యల తేడా ఎంత అని అడిగాడు. ఇక్కడ 5, 9, 8, 6తో ఏర్పడే పెద్ద నెంబర్ 9, 8, 6, 5 9865 అవుతుంది. అది పెద్ద నెంబర్. నెక్స్ట్ చిన్న సంఖ్య అడగాడు. దీనికి రివర్స్ రాయాలి. చిన్న సంఖ్య అంటే 5689. ఇది చిన్న సంఖ్య. వీటికి తేడా అడిగాడు, భేదం మైనస్ వేయాలి. వీటి మైనస్ వేస్తే ఆన్సర్ వస్తుంది. తర్వాతి ప్రశ్న ఒక సంఖ్య 2 రేట్ల నుండి 13 తీసివేస్తే 25 వస్తుంది. సమీకరణం తెలపండి అని అడిగాడు. ఒక సంఖ్య x అనుకుందాం. దానికి 2 రేట్లు అంటే 2x నుండి 13 తీసివేయాలి. దీని నుండి 13 తీసివేస్తే 25 వస్తుంది. ఈజ్ ఈక్వల్ 25 వస్తుంది. దీని ఆన్సర్ 2x - 13 ఈజ్ ఈక్వల్ 25 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక చదరపు మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అడిగారు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు ఉంటాయి. తర్వాతి ప్రశ్న 960 పై 30% డిస్కౌంట్ ఇచ్చిన చెల్లించవలసిన మొత్తం ఎంత. 30% డిస్కౌంట్ అంటే 960 ఇంటూ 30/% అంటే 100 ఇంటూ 100 అండి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 0 0 0 0 క్యాన్సల్. 3 6 18, 3 9 27 28. చెల్లించవలసిన మొత్తము 280 మైనస్ వేయాలి. 960లోకి ఇది మైనస్ వేయాలి. 960 - 288. డైరెక్ట్ చేయాలంటే 960 ఇంటూ ఇంకా 30% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 70%కి వేయాలి. 960 ఇంటూ 70 ఇట్లా క్యాన్సిల్ వేసుకోవాలి. 7 6 42, 7 9 49. 532 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. తర్వాతి ప్రశ్న చతురస్రం చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత అడగాడు. చతురస్రం చుట్టుకొలత 4a = 64 ఇచ్చారు. అంటే ఇక్కడ a = 16 అవుతుంది. ఇంకా వైశాల్యం అడిగిండు. 16 × 16 256 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత 2² హోల్ స్క్వేర్ అడిగాడు. 2² అంటే 4, హోల్ స్క్వేర్ 4² అంటే 16. ఆన్సర్ 16 అవుతుంది. వృత్త వ్యాసము వ్యాసార్థాల నిష్పత్తి అడిగాడు. వృత్త వ్యాసం అంటే r అవుతుంది. వ్యాసార్థం 2r. వీటి నిష్పత్తి 1:2 అవుతుంది. తర్వాత 1.06 హోల్ స్క్వేర్ మైనస్ 0.94 హోల్ స్క్వేర్ అడగండి. ఇది a² - b² ఫార్ములా ఉంది కాబట్టి a² + b². 1.06 ప్లస్ 0.94 a + b ఇంటూ a - b. 1.06 - 0.94. ఇక్కడ a + b ఇవి రెండు ప్లస్ చేస్తే 2 వస్తుంది. ఇక మైనస్ 1 - 0.94. ఇక్కడ 1.06 - 0.94 అంటే 0.12 వస్తుంది. 2 × 0.12 0.24 అనేది ఆన్సర్ అవుతుంది. 3,43,856లో 3 మరియు 8 స్థాన విలువల భేదం ఎంత అని అడిగాడు. ఇక్కడ 3 రెండు దగ్గర ఇచ్చారు కదా. 3 యొక్క స్థాన విలువ 3000 - 8 800. రెండు భేదం అంటే మైనస్ వేయాలి. 3000 - 800. ఇక్కడ ఇది కూడా అడిగాడు. 3 lakh - 800. ఇక్కడ ఏది ఆన్సర్ ఉందో తెలియదు.
రెండులో ఏదో ఒకటి ఆన్సర్ ఉంది. 5 సంఖ్యల సగటు 96. ఒక సంఖ్యను తొలగించిన సగటు 97 అయినా తొలగించిన సంఖ్య ఎంత అడిగాడు. ఇక్కడ 5 సంఖ్యలు, ఏమైనా 5 సంఖ్యలు, వాటి సగటు 97 అంట. అందులో నుంచి ఒకటి తొలగించాడు, ఏమైనా 5 సంఖ్యలు అంటే 4 సంఖ్యల సగటు 97 అవుతుందట. ఇక 96. ఇక వీటి మొత్తం 5 సంఖ్యల మొత్తము 96 × 5, 4 సంఖ్యల మొత్తం 97 × 4 అవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. 97 × 4 చేసి మైనస్ 96 × 5 చేయాలి, అదే ఆన్సర్.